10 సంవత్సరాలు నిండింది. 10 సంవత్సరాల ముందు ఎలా ఉండేనంటే మీకు కొంతమంది తెలియదు, కొంతమంది తెలిసి ఉన్నారు. గొడవలతో కోర్టుకు కూడా వెళ్ళినండి. కోపం, ముక్కు మీద కోపం ఉండేది. ఎవరిని ఎదురు మాట్లాడితే కొట్టేసేవాడినట్ట, అంత కోపం వచ్చేది నాకు ముందు, బాప్తిజం తీసుకోకముందు. కానీ దేవుడిలోకి వచ్చిన తర్వాత ఎవరేమన్నా కొద్దిగా తగ్గించుకునే ఉంటున్నాం. అసలు దేవుడు ఎందుకు నమ్ముకోవడానికి కారణం, ముందు మోజేష్ పుట్టడానికి పెళ్ళి 7 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. అనేక గుళ్ళు తిరిగేసాం, మోకాళ్ళు వేసుకుని తిరుపతి కూడా ఎక్కాం, అన్నీ చేసాం. పొట్టలో పాలు అయిపోయింది, పాలు పోసాం, అన్నీ చేయగాం. కానీ పుట్టలేదు. హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే నీకు కష్టం, పిల్లలు పుట్టరని చెప్పారు, ఎవరైనా పెంచుకోమని చెప్పారు. అప్పుడు మా తమ్ముడు వాళ్ళ అప్పుడే పిల్ల పుట్టింది, పెంచుకుందని డిసైడ్ అయిపోయాం. కానీ దేవుని మహాకృప ఎంతో గొప్పది, నా యందు చాలా గొప్పది. ఆ కృప వల్లనే మాకు ఒక మగ బిడ్డనిచ్చాడు. అసలు ముందు ఎన్నో అవమానాలు పొందాల్సి వచ్చింది, కానీ మోజేస్ని ఇచ్చాడు. కానీ అసలు దేవుడిని తెలుసుకోవడానికి కారణం ఏంటంటే, ముందు మా దుర్గా ఉంది కదా, మా ఆవిడని జాబ్ మానేసి కంప్యూటర్ క్లాస్కి వెళ్ళేది. ఫస్ట్ నేను ఒక చర్చిలో పనిచేసేవాడిని. చర్చి దగ్గర పైప్ లైన్ చేస్తుంటే పాస్టర్ గారు చెప్పారు, నువ్వు దేవుడిని నమ్ముకో, చర్చికి రా, పిల్లలు పుడతా అన్నారు. సరే వెళ్ళా, ఒక బుధవారం వెళ్ళాము. వెళ్ళగానే ఆయన చెప్పాడు, ఏం చెప్పాడు అర్థం అవ్వలేదు, కాకపోతే చెప్పాడు. చెప్పిన వెళ్ళగానే వచ్చేవారు మీరు బాప్తిజం తీసుకోండి అన్నారు. నాకు అర్థం అవ్వలేదు, బాప్తిజం అంటే కూడా అర్థం అవ్వలేదు ఏంటో. వెళ్ళగానే ఒక వాక్యం చెప్పారు, ఏదో నాకు అప్పుడు కూడా వాక్యం అంటే తెలియదు. నీకు అన్న పెనిన్న గురించి చెప్పారు, పిల్లలు పుట్టలేదు, పిల్లలు పుట్టారని చెప్పారు, ఏదో చెప్పారు, నాకు అర్థం అవ్వలేదు. కానీ వెళ్ళగానే నీకు వచ్చేవారు బాప్తిజం ఇచ్చేస్తానయ్యా, బాప్తిజం తీసుకున్నారు అంటే అంటే ఏంటని అడిగా. నువ్వు దేవుని రక్షణ పొందాలని చెప్పారు. నాకు అర్థం అవ్వాలి, అసలు ఏం అర్థం అవ్వలేదు. బాప్తిజం తీసుకోవడం ఏంటి ఏం లేని ఆగిపోయాం. కానీ మా ఆవిడ వచ్చి కంప్యూటర్ క్లాస్కి వెళ్తూ ఉండేది, జాబ్ మానేసి. అప్పుడు మా పాస్టర్ గారు ఇద్దరు కలిసి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. ఆమె తోడైనప్పుడు చర్చికి అప్పుడు మా ఆవిడ వచ్చి మన కాకా అని 7 వారాలు వెళ్తూ ఉండేది. వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరూ అడిగారు, దేవుడిని నమ్ముకుని పిల్లలు పుడతారంట కదా, ఎందుకు వెళ్తున్నానని చెప్తే, దానికోసం కాదు నమ్ముకునే దేవుడిని అని చెప్పి, అసలు దేవుడిని ఎందుకు నమ్ముకోవాలని చెప్పి నైట్ వచ్చేవాళ్ళు. 9ంటికి వస్తే తెల్లారి 4 వరకు కూర్చున్నాం ప్రేయర్లో. వాళ్ళు వాక్యం చెబుతూ ఉండేవాళ్ళు, మేము వింటూ ఉండేవాళ్ళం. అట్లా చెబుతాం కరెక్ట్. కానీ ఇది వెళ్ళగానే బాప్తిజం తీసుకోమని నాకు అర్థం అవ్వాలి. వీళ్ళు కూడా మీరు ఎప్పుడే ఏమి బాప్తిజం తీసుకోవద్దు, ముందు అసలు దేవుడిని తెలుసుకోండి, ఏంటి దేవుడు అంటే ఏంటి, ఎలా దేవుడు అయ్యాడు అని తెలుసుకోమన్నారు. అదేంటన్నా ఈయన దేవుడు ఏంటి, మాకు చాలామంది ఉన్నారు కదా అంటే, ఈయన దేవుడు ఎలా అయ్యాడంటే వేదాల్లో కూడా మన దేవుడి గురించి రాశారు. వేదాల్లో రాసిన దేవుడే ఈయన దేవుడు. అన్ని రకాలుగా ఉన్న సమస్తం అన్నింటిలో ఈయనకి సాక్ష్యం, ఈయన దేవుడే అని ఉంటుంది. కాబట్టి ఈయన నమ్ముకో అని చెప్పి అన్ని ఆధారాలు చూపించారు. ఆయన వచ్చినప్పుడు వారానికి 2-3 సార్లు వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు ఏ రోజైనా 2 దాటకుండా లేదు, చెప్పన్నా చెప్పు, ఇంకా చెప్పు అంటాను ఉండేవాళ్ళం. పాప వాళ్ళు ఇసిగిపోయేవాళ్ళు చెబుతాకి. మేము ఇంకా చెప్పన్నని వాళ్ళ పిల్లలు కూడా మోజేష్ కానీ చిన్నపిల్లలు ఇద్దరు వేసుకొచ్చేవాళ్ళు. ఆ చిన్నపిల్లలు వేసుకొచ్చి మా కోసం చెబుతూ ఉండేవాళ్ళు. అలా చెబుతుండగా నేను ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. నాకు అంటే పైపుల పని చేస్తూ ఉంటాను, బిల్డింగులు చేస్తాను. హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు నాకు 365 రోజులు పని వెళ్ళాల్సిందే. మిగతా రోజుల్లో కుర్రాళ్ళు పెట్టేసేవాడిని, ఒక కుర్రాన్ని పెట్టేసేవాడిని. సండే వచ్చేటప్పటికి వాళ్ళు ఎవరు రారు కాబట్టి నేను వెళ్ళి ఉండేవాడిని. ఆ అన్న చెప్పేవాళ్ళు రమ్మని, మందిరానికి రమ్మనేవాళ్ళు. నాకు ఖాళీ ఉండేది, నేను రాను, నాకు ఖాళీ లేదని చెప్పేవాడిని. మా మిస్సెస్ వెళ్తూ ఉండేది. వెళ్తున్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, ఉపవాస ప్రార్థన మా కోసం, సంఘమంతా ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు. అసలు ఎక్కడా ఉండదని మన క్రైస్తవుల్లో ఉన్న ఇది విశ్వాసం ఎవరికి ఉండదంటే మనకే ఉంటుంది. ఎందుకంటే మన సంఘం మొత్తం బాగుపడాలంటే ప్రతి ఒక్కరూ విశ్వాసంతో ప్రార్థన చేస్తారు. విశ్వాసం, ఉపవాసం ఉండి మన కోసం ఉపవాసం ఉంటారు. ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినా మనకే కలిగిన భావంతో ప్రేయర్ చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఆ ఉపవాస ప్రార్థన చేస్తుంటే తబిత, మా మిస్సెస్ తబిత అని పెట్టారు పాస్టర్ గారు, నాకు అది అలవాటు అయిపోయింది. తబిత అని ప్రార్థన చేస్తుంటే అలా నైట్ వారం ప్రతి వారం ఉపవాసం ఉండేవాళ్ళం. అంటే ఉపవాసం అంటే మామూలు కాదు,
ఈ నైట్ తింటే మళ్ళీ వచ్చే 24 గంటల వరకు ఏం తినేవాళ్ళం కాదు, ఓన్లీ మంచినీళ్ళు తాగేవాళ్ళం అంతే. అది అట్లా ఉండేవాళ్ళం, ఉపవాసం చేసేవాడిని. చేస్తున్నప్పుడు నేను రాలేదు ప్రేయర్కి ముందు. మా మిస్సెస్ బాప్తిసం తీసుకుంది. నన్ను రమ్మంటే కొద్దిగా బాప్తిసం తీసుకున్న భయపడ్డాను తీసుకుంటాకి, ఎందుకు అప్పుడే ఎందుకని. కానీ నేను జాబ్ చేస్తున్నప్పుడు ఆయన చూశారు నా జాబు. దేవునికి వస్తాక ఆటంకంగా ఉంది. దేవుడు ఆటంకం ఉన్నాన్ని తీసేస్తాడు, తెలుసు కదా, మనకు తెలిసిందే. ప్రతి ఒక్కటి ఏ ఆటంకం కూడా తీసేస్తాడు. వీడి జాబ్ ఉందా అందుకు రావట్లే చర్చికి, కాబట్టి జాబు తీసేయాలి. అప్పుడులో 2012లో నా శాలరీ 20,000 రూపాయలు, ఓన్లీ హాస్పిటల్లో వచ్చే శాలరీ. నేను ఒక్క కుర్రను పెడితే ఆడికి రోజుకు 100 రూపాయలు ఇస్తే మిగతా డబ్బులు నాకే, 17,000 రూపాయలు నాకే ఉండేది. అలాంటి జాబ్ తీసేసాడు దేవుడు. ఎందుకు అంటే ఆటంకంగా ఉందో అదే చూపిస్తున్నా. నాకు కుదరట్లేదు కానీ ఇదే నాకు ఆటంకం ఉంది అని. కానీ దేవుడు తీసేసిన దాన్ని సరే, ఆ జాబు తీసేసింది. ఇంటికి వచ్చా, బాధపడతా వచ్చా. మా ఆవిడ అంది, జాబ్ కావాలా పిల్లోడు కావాలా అంది. అనగానే నాకు జాబే ఉంది, వాళ్ళ కాదు రేపు సంపాదించుకుంటామని చెప్పేప్పటికి రాగానే అది మన టెస్ట్ చేసి చూపించింది. దేవుడు మనకేమిస్తాడు, అప్పుడు ప్రెగ్నెంట్ అని తెలిసింది. హల్లెలూయా. ప్రెగ్నెంట్ అంటే దేవుడు ఏం చెప్పాడు, ఒకటి తీసేసాడు. మనకి అక్కడ కూడా తీసేసి కావాల్సినది ఇచ్చాడు. నీకు అడ్డుగా ఉంది జాబు, తీసేసి కావాల్సిన పిల్లవాడిని ఇచ్చేసాడు. అసలు ఆనందానికి అంతులు లేవు. జాబ్ ఏమన్నా పోతే పోయింది, ఇవాళ రేపు సంపాదించుకుంటానని చెప్పి ఎంతో ఆనందపడ్డాను అనమాట. అది కూడా ఎట్లా అంటే, అది ఎంత విచిత్రం అంటే ఎవరు నమ్మరు. డేట్ వచ్చిన 10 రోజులకి ప్రెగ్నెంట్, 3వ నెల ప్రెగ్నెంట్, ఎవరు నమ్మరు. దేవుడి కార్యాలు అలా ఉంటాయన్నమాట. ఎవరు 10వ రోజులకు వచ్చి చూపిస్తే ప్రెగ్నెంట్. అది ఎలా, మా తమ్ముడు వాళ్ళ అమ్మాయిని చూస్తాకి వెళ్ళి ఆ పిల్లని తీసుకుందాం అనుకున్నా. 10 రోజులు ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన 10 రోజులకి 3 నెలల ప్రెగ్నెంట్ తేలింది. అప్పుడు ఎంపటే మా అబ్బాయి పుట్టగానే నీ ఎంపటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అన్న నేను కూడా బాప్తిసం తీసుకుంటాను, నాకు బాప్తిసం ఇచ్చేయమన్నా. బాప్తిసం తీసుకుంటా రెడీగా ఉన్నామంటే ఉన్నాను, నాకు ఇచ్చేయమనగానే అన్న ఏం చేయాలంటే, ఒక రోజల్లా ఉపవాసం ఉంటారా, నీకు మొత్తం చెప్తా అని చెప్పి ఆ రోజల్లా కూర్చోబెట్టి దేవుడి గురించి మొత్తం చెప్పుకుంటూ వచ్చి నాకు బాప్తిసం ఇచ్చాడు. ఇప్పుడు 10 సంవత్సరాలు బాప్తిసం తీసుకున్నాను. అప్పటి నుంచి నేను దేవుళ్ళు ఎదుగుతూనే వచ్చాను. అంటే నేను కొన్ని చర్చిలు బయటికి వెళ్ళాను. వెళ్తే ఏం చేస్తారంటే, పాటలు ఎక్కడ పాడినారు, వాళ్ళే పాడతారు. పాస్టర్ గారు వాళ్ళే పాడతారు. కానీ మా చర్చిలో ఏంటంటే, ప్రతి ఒక్కరు పాట పాడాలి, ప్రతి ఒక్కరు వారానికి ఒకరు వాక్యం చెప్పాలి. అలా మమ్మల్ని కూడా, నేను కూడా వాక్యం చెప్పేంతగా దేవుళ్ళు మమ్మల్ని ఎదగనిచ్చారు పాస్టర్ గారు. ఆయనకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ వాక్యం చెప్పాల్సిందే. ఆయన అన్నవాళ్ళు ఒకరు డ్యూటీకి వెళ్తూ ఉంటాడు. వెళ్ళినప్పుడు, బ్రదర్ ఈ వారం మీరు వాక్యం చెప్పాలి బుధవారం. అలాగే అన్న అంటే చెప్పనంటే కుదరదు, ఊరుకోరు. నువ్వు ఎన్ని రోజులు ఉంటావు చర్చిలో, ఇంకా నువ్వు వాక్యం చెప్పవా, నువ్వు నీకేనా నీ స్వార్థం చూసుకుంటావా, బయట వాళ్ళని సువార్త చెప్పవా అని గట్టిగా చెప్తారు. అలా వాక్యం చెప్పే స్టేజ్ తీసుకొచ్చారు అన్నను. అందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ 10 సంవత్సరాల్లో నేను సువార్త ద్వారా ఒక 10 మందికి, ఓన్లీ అన్యుల్ని 10 మందికి బాప్తిసం ఇప్పించాను. అంతా దేవుని కృపే. అలా నా పక్కన ఫ్రెండ్స్ కూడా బాప్తిసం ఇప్పించాను. మా సొంత వాళ్ళకి బాప్తిసం ఇప్పించాను. వాళ్ళందరూ దేవుళ్ళు ఉన్నారు. అందుకు దేవుడికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తాను. కాబట్టి ఈ సంఘంలో ఎంతో గొప్పగా ఎదుగుతూ వచ్చాను. మా సంఘం ప్రతి ఒక్కరు పాట పాడపోతే ఊరుకోరు. అలా ఎదుగుతూ వచ్చాము. ప్రతి ఒక్కరిని ఎంతో గొప్పగా ప్రేమిస్తూ ఉంటారు. కరోనా టైంలో చెప్పాలండి, ప్రతి ఒక్క పాస్టర్ గారికి విశ్వాసులు డబ్బులు పంపించారు. మా సంఘంలో పాస్టర్ గారు జాబ్ చేసి వచ్చిన డబ్బులు, అప్పుడు పాస్టర్ గారికి 20,000 రూపాయలు శాలరీ అయితే కుటుంబాన్ని నిలబెట్టి కుటుంబానికి 1,000 రూపాయలు ఇచ్చారండి. ఏ పాస్టర్ గారు డబ్బులు ఇవ్వరట్టగా ఆయన శాలరీలోంచి తీసుకుని ప్రతి ఒక్కరికి 1,000 రూపాయలు కుటుంబానికి 1,000 ఇచ్చారు. ఎవరైనా బాధలు ఉన్నారంటే ముందు ఎవరైనా అప్పు తెచ్చాను కుర్రలకి వాళ్ళకి ఇచ్చేస్తాడు డబ్బులు, ఈయన వడ్డీ కడతాడు. అంత గొప్ప సేవకుడు అండి మా సేవకుడు. ఆయన అసలు ఎన్నాళ్ళకి ఆయన రుణం తీర్చుకోలేను అన్న, నీ రుణం తీర్చుకోలేనన్నా, నీకు వందనాలన్నా. కాబట్టి ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాక ప్రతి ఒక్కరు నమ్ముకోండి. దేవుడు అంటే ఆషామాషి కాదు, ఎంతో గొప్ప దేవుడు. ఒక పాట పాడి అన్నకు ఇచ్చేస్తాను. రారాజు వస్తున్నాడు అని పాట పాడతాను. రారాజు వస్తున్నాడో జనులారా,
రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్నిగుండము అందులో వేదన. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్నిగుండము అందులో వేదన. మహిమకు యేసే మార్గము జీవము, మహిమకు యేసే మార్గము జీవము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. పాపం చెయ్యొద్దు మహాశాపమయ్యేను, ఈ పాప ఫలితం ఈ రోగ రుగ్మతలు. పాపం చెయ్యొద్దు మహాశాపమయ్యేను, ఈ పాప ఫలితం ఈ రోగ రుగ్మతలు. యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం, యేసయ్య గాయాలు రక్షణకు మార్గము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి.
కనురెప్ప పాటున కడబూర మ్రోగగా పరమున ఉందురు నమ్మిన వారందరూ. కనురెప్ప పాటున కడబూర మ్రోగగా పరమున ఉందురు నమ్మిన వారందరూ. నమ్మని వారందరూ శ్రమల పాలవుతారు, నమ్మని వారందరూ శ్రమల పాలవుతారు. అందుకే నమ్ముకో యేసయ్యను, చేరుకో పరలోక రాజ్యంబును. అందుకే నమ్ముకో యేసయ్యను, చేరుకో పరలోక రాజ్యంబును. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడో. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. సమయం 9:15 అవుతుంది. మోటేపల్లి దుర్గా ప్రసాద్